హలో గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ డేస్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాలీసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ మనకి అందుబాటులోకి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్. సో రిజిస్ట్రేషన్ ఫీ అనేది మనకి 18th July 2022 నుంచి మనకి స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22nd July 2022 వరకు మనకి అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు ఇంకా ఎవరైతే టీఎస్ పాలీసెట్కి ఇంకా అప్లై చేయలేదో సో వాళ్ళు 22 July 2022 లోపల మీరు ఈ పేమెంట్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఆప్షన్ ఎంట్రీ అనేది 20 July 2022 నుంచి 25 July 2022 వరకు మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యూషన్ ఫీజు వచ్చేసి 27 July 2022 నుంచి 31 July 2022 వరకు మనము అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మనకి ఇవ్వబడింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి పూర్తి డీటెయిల్స్ అనేది మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి అగ్రికల్చర్కి సంబంధించింది కాబట్టి అగ్రికల్చర్ స్టేట్ ర్యాంక్ హోల్డర్స్ ఆఫ్ టీఎస్ పాలీసెట్ అని చెప్పేసి మనకి డిప్లొమా కోర్సెస్ కానీ అగ్రికల్చర్లో, అలాగే హార్టికల్చర్లో డిప్లొమా కోర్సెస్ కానీ, లేకుంటే యానిమల్ హస్బెండరీ లేదా ఫిషరీస్ డిప్లొమా కోర్సెస్ కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించిన కోర్సెస్ అనేది సపరేట్గా ఇవ్వబడింది. సో మీరు అగ్రికల్చర్ అయితే ఇక్కడ pgtseu.edu.inలో వెళ్ళి అక్కడ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే హార్టికల్చరల్ డిప్లొమా కోర్సెస్ వచ్చేసి sklt.shu.ac.in, అలాగే యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ డిప్లొమా కోర్సెస్ సంబంధించి tsvu.nac.in. ఈ 3 అఫీషియల్ వెబ్సైట్లలో మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన కౌన్సిలింగ్ షెడ్యూల్ కనుక మనం చూసినట్టయితే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈ అడ్మిషన్కి సంబంధించిందంటే ఆన్లైన్ ఫిల్లింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మనకి 18th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22 వరకు డేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్ క్యాండిడేట్ వచ్చేసి 20 నుంచి 23 వరకు మనకి అందుబాటులో ఉండబోతుంది. తర్వాత మనకి ఆప్షన్స్ వచ్చేసి మనకి 20 నుంచి 25 వరకు ఉంటుంది. ఫ్రీజింగ్ చేసుకోవడానికి మనకి 25 ఒక్కరోజే ఉంది. తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 27th రోజున ఉంటుంది. పేమెంట్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ అనేది మనకి 27 నుంచి 31 వరకు మనకి డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైనల్ ఫేజ్ కూడా మనకి 1 August నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫైనల్ ఫేజ్ అనేది 1 August నుంచి స్టార్ట్ అయ్యి 17th August వరకు మనకి ఈ ఫైనల్ ఫేజ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అలాగే మనకి స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి 8th August నుంచి స్టార్ట్ అయ్యి మనకి 20 August నుంచి మనకి ఎండ్ అవుతుందన్నమాట. సో రిమైనింగ్లో ఉన్నాయన్నీ మనకి పేమెంట్ కానీ, ఎక్సైజ్ ఆప్షన్స్ కానీ, లేకుంటే ఫ్రీజింగ్ కానీ, ప్రొవిజనల్ సీట్స్ కానీ, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి 8th నుంచి 20 మధ్యలో మనకి ఉన్న డేట్స్ ప్రకారం అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు జనరల్ కౌన్సిలింగ్ షెడ్యూల్తో పాటు ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన డేట్స్ అనేది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. పాలీసెట్కి మనం అప్లై చేసినప్పుడే మనము చూసుకోవడం జరిగింది. సో అదేవిధంగా కంపల్సరీ ఎలిజిబిలిటీ అనేది 100% మీట్ అవ్వాలి. లేకపోతే మీ అడ్మిషన్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, పేమెంట్ అనేది మీరు ఖచ్చితంగా tspoliset.nac.in ద్వారా మాత్రమే మీరు పేమెంట్ ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఇంకా వేరే ఏ వెబ్సైట్ని మీరు తీసుకోకూడదు. తీసుకున్నా కూడా మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి tspoliset.nac.in 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ నేమ్ కానీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద ఎలా ఉంటుందో అలాగే ఇవ్వండి. కొత్తగా ఏమి ఇవ్వకూడదు, ఎస్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం. ఓకే, అండ్ అక్కడ మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 300 రూపీస్ తీసుకుంటారు. ఓకే, ఫర్ SC ST అయితే. లేదా నార్మల్ క్యాండిడేట్స్ వచ్చేసి లైక్ ఓబీసీ,
ఓసీ క్యాండిడేట్స్ అయితే మీరు ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి tspolyset.nsc.in ఈ సైట్లోకి వెళ్ళి చేసుకొని మీరు క్రెడిట్ కార్డ్ కానీ లేదా డెబిట్ కానీ లేకుంటే టీ వ్యాలెట్ కానీ లేకుంటే నెట్ బ్యాంకింగ్ కానీ ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని మీరు ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇది ప్రాసెసింగ్ ఫీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ డేట్స్ కానీ టైమ్స్ కానీ మీకు అక్కడ క్లియర్గా ఇవ్వబడ్డాయి. ఓకే గైస్, మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. దయచేసి మీరు ఆ వెన్యూ ఇన్ఫర్మేషన్ కానీ డేట్ కానీ టైం కానీ చూసుకొని స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఏమేమి సర్టిఫికేట్ తేవాలి వెరిఫికేషన్కి అన్నప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఈ లిస్ట్లో ఉన్న సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకే గైస్, నేను ఒక్కొక్క లిస్ట్ చెప్తున్నా. టీఎస్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు లేటెస్ట్ ఉండాలండి. జనవరి 2022 తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసి ఉండాలి. ఒకవేళ లేకపోతే మీ సేవలో అప్లై చేయండి. అక్నాలజ్మెంట్ ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ తీసుకురండి. ఏం ప్రాబ్లం లేదు, చెప్పండి. వితిన్ 7 to 10 డేస్లో మేము రీసబ్మిట్ చేస్తామని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. ఏం లేకుండా వెళ్తే మాత్రం మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు తర్వాత. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అప్లై చేయండి మీ సేవలో. అక్నాలజ్మెంట్ ఫామ్ తీసుకోండి. ఆ అక్నాలజ్మెంట్ ఫామ్ వాళ్ళకి చూపించి టైం తీసుకోండి, 7 to 10 డేస్. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 8 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్లో ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఆ సర్టిఫికేట్ కూడా మనకి 2022-23 ఇయర్కి సంబంధించి ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎప్పుడైనా సరే లేటెస్ట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఎప్పుడు తీసినా ఓకే, లాస్ట్ 10 years ముందు తీసినా ఓకే, 5 years ముందు తీసినా ఓకే, 1 year ముందు తీసినా ఓకే. ఓకే, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు మాత్రము అన్ని లేటెస్ట్ వే ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్. ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే మీకు సంబంధించిన కొన్ని రెసిడెన్సీ సర్టిఫికేట్, ఎంప్లాయర్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్, సో వాళ్ళకి కూడా. మైనారిటీస్ వాళ్ళకి ఎస్ఎస్సి టీసీ విత్ మైనారిటీ స్టేటస్. ఓకే, ఎస్ఎస్సి టీసీ మీద మీరు మైనారిటీ స్టేటస్ అని ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవచ్చు మీ స్కూల్కి వెళ్ళి. ఓకే గైడ్స్, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ విత్ సెటప్ 3 set of జిరాక్స్ కాపీస్. ఓకే, సో ఖచ్చితంగా అన్ని ఒరిజినల్స్ ఉండాలి. దాంతోపాటు 3 set సో జిరాక్స్ కాపీస్ సో ఖచ్చితంగా ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ మొత్తం. ఓకే, సో వీటితో పాటు మీరు ఇక్కడ పాస్పోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే కూడా ఒక 4 తీసుకెళ్ళండి సేఫ్ సైడ్కి. ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఫర్ ద కేటగిరీస్ ఫర్ ద పిహెచ్సి, ఎన్హెచ్, ఎన్సిసి, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్, పిఎం కేర్, పిఎంసి అని చెప్పేసి ఇది వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఒకవేళ మీకు ఎన్సిసి స్పోర్ట్స్లో కానీ, క్యాప్లో కానీ, పిహెచ్లో కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ మీకు సో రిజర్వేషన్ ఉంటే ఈ ట్యాబ్లెట్ ఫామ్ అనేది మీరు రిఫర్ చేయండి. ఓకే, లేకపోతే వదిలేయండి. ఓకే, ఫీ అనంతనని మీరు అడగవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫర్ అ ఫీ ఫర్ ద గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నికల్ కాలేజెస్ వచ్చేసి 3,800 per annum అండి. అలాగే మీ అమౌంట్ వచ్చేసి 1,000 rupees యాజ్ అ పాలిటెక్నికల్ డెవలప్మెంట్ ఫీ ఎస్బీ డేట్ ఫర్ ద క్యాండిడేట్ అలాట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ పాలిటెక్నిక్స్. ఓకే, సో 180 rupees వచ్చేసి మీకు ఇక్కడ టువర్డ్స్ మైక్రో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ జనతా పర్సనల్ యాక్సిడెంట్ సంబంధించి మీకు ఈ 180 rupees అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఫీ ఫర్ ద ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి మీకు 15,500 rupees per annum అండి.
అలాగే మీకు 100 రూపీస్ వచ్చేసి తెలంగాణ గ్రీన్ ఫండ్ కింద కాంట్రిబ్యూషన్ కింద వెళ్తుంది. ఓకే, సో అది కూడా చూసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్కి ఏమో 3800, ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ప్లస్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచ్ అని చెప్పేసి కాలేజెస్ ఉన్నాయి. ఇలాంటి కాలేజెస్లో మీరు అడ్మిషన్ తీసుకుంటే మాత్రం 15,500 పే చేయాల్సి ఉంటుంది పర్ యానం. సో ఇప్పటికైతే ఇది మొత్తంగా చూస్తే ఉన్న ఇన్ఫర్మేషన్. సో దీనిపైన మన క్వశ్చన్స్ ఉన్నా సరే, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ లేకున్నా సరే కింద కామెంట్ చేయండి. సో మిగతా సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.